మీకు తెలుసా ఫ్లాక్స్ సీడ్స్ వాడకం ఒక రాజు చేసిన చట్టం వల్ల వచ్చిందని? అవును, 800 ADలో యూరప్స్ మోస్ట్ పవర్ఫుల్ కింగ్ షాలమిన్ ఆయన ఒక అన్ఎక్స్పెక్టెడ్ లా చేశారు. తన రాజ్యంలో ఉన్న ప్రతి ఎస్టేట్లోనూ ఇది పెంచాలి అని అండ్ ప్రజలు దీన్ని తినాలి అని చెప్పి. అతనికి జీరో సైన్స్ బ్యాక్గ్రౌండ్, మైక్రోస్కోప్స్ లేవు, బ్లడ్ టెస్ట్లు లేవు ప్రూవ్ చేయడానికి. జస్ట్ హిజ్ ఓన్ అబ్జర్వేషన్స్ అండ్ హీ వాజ్ 100% రైట్. మీకు తెలుసా మన హ్యూమన్ సిస్టమ్స్కి ఫ్లాక్స్ సీడ్స్ని డైజెస్ట్ చేసుకునే క్యాపబిలిటీ లేదని. అందుకోసమనే ఎప్పుడు గ్రైండ్ చేసి పౌడర్గానే తీసుకోవాలి. చాలా చేపల్లో ఉండే ఒమేగా 3 కన్నా 2 tablespoons ఆఫ్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఇచ్చే ఒమేగా 3 ఎక్కువ. అంతేకాదు ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని 18% వరకు తగ్గిస్తుంది ఇన్ జస్ట్ 8 weeks. ఇది బ్లడ్ ప్రెషర్ని యాక్చువల్ మెడికేషన్లా తగ్గిస్తుంది నేచురలీ, జీరో సైడ్ ఎఫెక్ట్స్. మన బ్రెయిన్ 60% ఫ్యాట్. ఫ్లాక్స్ సీడ్స్ తినడం వల్ల ఇట్ ప్రొటెక్ట్స్ us. ఇట్ విల్ హ్యావ్ బెటర్ మెమరీ, బెటర్ ఫోకస్. అంతేకాదు హాట్ ఫ్లాషెస్ని 57% వరకు తగ్గించగలనంటే నమ్ముతారా? నేచురలీ బ్యాలెన్సెస్ హార్మోన్స్. ఇట్స్ ఎ నేచర్స్ HRT. బేక్ చేస్తున్నారు, ఎగ్స్ లేవా? 1 tablespoon ఆఫ్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ప్లస్ 3 tablespoons ఆఫ్ వాటర్. పర్ఫెక్ట్ ఎగ్ సబ్స్టిట్యూట్. యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్టడీ ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆడవాళ్ళు కంటిన్యూస్గా 32 days ఫ్లాక్స్ సీడ్ తినడం వల్ల సిగ్నిఫికెంట్ ట్యూమర్ రిడక్షన్ కనిపించిందట. కెనడియన్ రీసెర్చ్ ప్రకారం ప్రతిరోజు 6 నెలల పాటు ఫ్లాక్స్ సీడ్స్ తినడం వల్ల 10 mm బ్లడ్ ప్రెషర్ తగ్గిందట, విచ్ ఇస్ ఈక్వల్ టు స్టార్టింగ్ ఏ బీపీ మెడికేషన్. 800 ADలో షాల్మెన్ ఏం బెనిఫిట్స్ చూశాడో 1200 years తర్వాత మోడర్న్ సైన్స్ అదే ప్రూవ్ చేసింది. ఇంతకీ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఎలా తినాలి? స్మూదీస్లో యూజ్ చేయండి, పొడిలా యూజ్ చేయండి, అన్నంతో కలుపుకొని తినండి, ఓట్ మీల్లో యూజ్ చేసుకోండి, బేకింగ్లో యూజ్ చేయండి. ఎలాగైనా సరే జస్ట్ 2 tablespoons డైలీ. దాట్స్ ఆల్ యూ నీడ్.